హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ పువ్వు పూచింది తెల్లనై ఎర్రనై మొగ్గవుతూ సిగ్గవుతూ, అందమై చందమై అందాల రాశి అయి నవ్వుతూ నవ్విస్తూ పూచింది పద్మమై. ఎలా తెలుపగలను, ఏ అక్షరాలలో నింపగలను నీకు జన్మదిన శుభాకాంక్షల్ని. కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ప్రసాదించాలని, ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జన్మదిన శుభాకాంక్షలు రిషిత. గాడ్ బ్లెస్ యూ నానా. ఈ బర్త్డే వచ్చేసి మా చెల్లి వాళ్ళ పాపదండి, పెద్ద పాపది. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే మేమైతే వెళ్ళాము అక్కడికి. డెకరేషన్ బాగుంది కదా, చాలా బాగుందని చెప్పేసి నేనైతే పిల్లలిద్దరితో ఫొటోస్ అయితే దిగాను, వీడియోస్ అయితే తీసుకున్నాను. బర్త్డే కూడా చాలా బాగా జరిగిందండి. చాలామందిని అయితే ఇన్వైట్ చేశారు మా చెల్లి వాళ్ళు. చాలా బాగుంది. మా శాన్వి చిన్నది చాక్లెట్ తింటున్నది శాన్వి అండి. ఫ్రాక్ వేసుకున్నది పెద్ద పాప రిషిత. దాందే అండి వాళ్ళ బర్త్డే. మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. పిల్లలిద్దరూ మంచిగా ఉండాలని, ఆయుష ఆరోగ్యాలతో ఉండి మంచిగా చదువుకోవాలని, ఉన్నతమైన స్థానంలో వారిని దేవుడు నిలబెట్టాలని మీరందరూ వారికి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. మా పాపకైతే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేయాలా, ఎప్పుడెప్పుడు తినాలా అని అయితే ఉంది. అక్కడి నుంచి అయితే కదలట్లేదు. చూసారా డ్యాన్స్ ఎలా వేస్తుందో. ఇదే మంచి టైం, ఇంకా అందరూ వస్తే ఫొటోస్ దిగడానికైతే ఉండదని చెప్పేసి నేనైతే ముందే ఫొటోస్ దిగుతున్నానండి. ఎందుకంటే అందరూ వస్తే హడావిడిగా ఉంటుంది కదా, కేక్ కటింగ్ అది ఇది అని చెప్పేసి. ఇప్పుడైతే ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి నేను ముందే ప్లాన్ చేసుకున్నాను. చూసారా డెకరేషన్ కూడా చాలా బాగుంది కదండి, చాలా బాగా చేశారు. ఇప్పుడైతే కేక్ కటింగ్ చూసేద్దాం మరి, ఓకేనా? మామయ్య బయట నిలబడతాడు. ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ మా చెల్లి వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళండి. అందరూ వచ్చారు. ఇదైతే మేము, మా ఫ్యామిలీ. మా పిల్లలు అయితే రాలేదు, హాస్టల్లో ఉన్నారు. ఇది మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ. మధ్యలో ఉన్నదైతే మా నాన్న. మా మమ్మీ కూడా రాలేదు, హెల్త్ బాగాలేక. ఇదైతే మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.